చిన్ను, ఇంకెంతసేపు? అమ్మా నన్ను కొంచెం ప్రైవేట్గా వదిలే, డిస్టర్బ్ చేయకు. ఎవరైనా ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్ను, ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నావు? అందరితో యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఆడుకోవాలి. నాకు భయంగా ఉంటుందమ్మా. లోపల అనుకుంటున్నా కానీ బయటికి చెప్పలేకపోతున్నా. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. గౌతమ్కి అకాడమిక్స్లో ఫుల్ మార్క్స్, కానీ కమ్యూనికేషన్లో 0. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హిమ్. వాడు పెద్దయ్యాక ఎలా ఉంటాడో అని భయం వేస్తుంది. రవి, ఆ ఫైనల్ బెల్ కొట్టు. బ్రతుకే అగమ్యం, మమతే అపూర్వం, మనసే వితండం, విధితో విరోధం, ఎవరిది గెలుపో చివరికి తెలియునులే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు, కానీ నా విషయంలో అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరే చూడండి. నా పేరు గౌతమ్. గౌతమ్ అంటే అమ్మాయి కూడా అలా బెటర్ అనుకుంటున్నారా? కాదు, ఇంట్లో అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. అక్కడ ఆ బాబు వాళ్ళ బాబుకు పేరు పెట్టగానే ఇక్కడ మా బాబు ఈ బాబుకి పేరు మార్చేశాడు. ఇప్పటి వరకు నా చిన్న ప్రపంచంలో నేను ఎలా ఉంటానో చూశారు, ఇప్పుడు మీ ప్రపంచంలో ఎలా ఉంటానో చూడండి. బ్రో, ఆ ఫైల్ పాస్ చేసినావా? ఏ పాస్ దగ్గరికి వచ్చి ఏ పాస్ గురించి మాట్లాడుతున్నావురా? ముందు నీ చేతులున్న ఫైల్ పాస్ చేయి. వస్తలేదు బ్రో. బ్రో, చెత్తన కొరకు. ఇదే మీ ప్రపంచం. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి పక్కనోడి జీవితం పైనే కన్ను. ఇక్కడ సైలెంట్గా ఉండడం శాపం, పట్టించుకోకపోవడం పాపం. మధ్యలో ఈ 2 ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నాను నేను. ఏంటి మనసులో ఇంత పెట్టుకొని ఏం మాట్లాడలేదన్నా భయం, అవతలవాడు మన గురించి ఏమనుకుంటాడన్నా భయం. సాధారణంగా అందరికి ఇలాంటి భయాలు ఉంటాయి, కానీ నాకు మాత్రం ఊకే రీల్సేనా? పని చూసుకోరా. నీ బాబుగాడి ఆఫీస్ కాదు కదా, నీకెందుకు? చదువుకోండి ఫస్ట్. థూ ఎదవా, అది నోరా మోరా. నార్మల్గానే నా హార్ట్ బీట్ JBL స్పీకర్లో ప్లే అవుతుంది, ఇంకా తన ప్రజెన్స్లో డీజేనే. గుండె కబురుంపెనమ్మా, వచ్చే మనవాడి గుమ్మ. హాయ్ అన్నయ్య. హాయ్ చెల్లమ్మ. హాయ్. హౌస్ ఓనరే. హే హాయ్. వీడేమో బెరుకంట, తానేమో చురుకు సరుకంట.
సొగసైన మహారాణి కను చూపుల్లో ఉంటే మనసైన మహారాజు మాటైన పలకడు బహుమానం అందిస్తూ బామ్మాయదురుగుంటే మొహమాట పడతాడు మహా ప్రేమికుడు వీడు అయ్యోరికి గుండెదడా అమ్మాయి చెరుకుగడా కొంతైనా విప్పడుగా తెలిపెదలా చూసారా, బర్త్డే విష్ సరిగ్గా చెప్పలేకపోతున్నా. ఇంకా ఐ లవ్ యూ అంటే చచ్చినట్టే. గురా అని అంటున్నా. అరే కలలోనే కాపురం చేస్తావారా? పోయి చెప్పురా అమ్మాయి ప్రేమిస్తున్నానని. లోపల వేసుకుని చెడ్డి పాతదైతే పడేస్తారా, కానీ నట్టి ఉంచుకుంటావు గారా. వెళ్ళి చెప్పు. రేపు చెప్తా. ఏంటి వాడు ఎప్పుడు చూసినా గమ్మున ఉంటాడు. ఆగు, ఇవాళ వాడి నుంచి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ బయట పెడతాను. ఎందుకు? ఏం చేస్తావు? ఏంటి ఇది? హీరోయినా? హెరోయిన్ కాదే, ఉప్పు. నువ్వు పక్కెళ్ళు, చూస్తే వాడికి డౌట్ వస్తుంది. శ్రావణి, గౌతమ్కి హెడేక్గా ఉందంట. అయితే నేను వెళ్ళి టీ తీసుకొచ్చేనా? అక్కర్లేదు, నేను తెచ్చాను. ఇచ్చేసి టీ తాగట్లేదేంటి వీడు? ఆప్కో ఆప్కో. ఇదేంట్రా కుంభీ పాకంలో ఉంది. షిట్, టేస్ట్ తెలియట్లేదేమోనే. ఉండు, ఈ పండుగ టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఏం చేస్తున్నావే? వాణ్ణి చంపేయ్. బద్ధకం ఉంది కాబట్టి దాస్తున్నాం. కాబట్టి మలం నిలవ ఉంటే ఆ నిలవన్న మలం నుంచి గ్యాసెస్ ఎక్కువ పడతాయి, దాని రంగు Thank you. రూపం మారిపోతుంది, You're టాక్సిన్స్ welcome. ఎక్కువ పెరిగిపోతాయి, ప్రేగుల్లో వాతావరణం చెడిపోతుంది. కాబట్టి ఎవర్రై కాపు చేసింది? అదేం సైకో అన్న, క్లయింట్ మీటింగ్కి పార్కుకి రమ్మంటా ఉంది. మా దాంట్లో దద్దిగా అన్నాడు కదా, అదే ఆ ఇంట్రోవర్ట్ గాడు. నేను ఊకుతున్నా. సరే సార్, కూల్. తీసుకో. ఏమన్నా మాట్లాడరా? దొడ్డి పెడుతుందా? లేదు కదా, తీసుకో. సరే కానీ క్లయింట్ మీటింగ్ అని పార్కుకి రమ్మంటుండు, నువ్వు వెళ్ళాలి. కిట్టు, నేనా? నువ్వు లేట్ చేసావు కాబట్టి నువ్వే వెళ్ళాలి. రేపు 11 షార్ప్. సరే. చెత్తన కొడుకు, ఎప్పుడు నాకే చెప్పాలా? రేపు లీవ్ పెట్టి దుబ్బుతా. నేను చచ్చినా పోను. రే, ఇక్కడ నేను బిజీగా ఉన్నాను, డోంట్ డిస్టర్బ్ మీ. అంకుల్, మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఒంటరిగా ఉన్నారు? పర్లేదు, నేను మీకు తోడుగా ఉంటాను. ప్లీజ్ గో అండ్ ప్లే, డోంట్ డిస్టర్బ్ మీ. అంకుల్, మీరు ఇంత బోరింగ్గా ఉంటారండి. అంకుల్, మీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తప్పుగా అనుకోకండి అంకుల్, ఒకరితో బ్రేకప్ అయ్యాకనే ఇంకోటితో ఉన్నాను. వాట్ ఎవర్. ఇంతకీ బ్రేకప్ ఎలా అయింది? అమ్మయ్య, అడిగారా? తనకి నా గురించి తెలిసిపోయింది. ఎందుకు? మోసం చేస్తున్నావా?
నో, నన్ను నా ప్రాణం కన్నా ఇంకొకరు ఎక్కువగా లవ్ చేస్తున్నారు. ఎవరు? లుకేమియా. ఫారెన్ గర్లా? క్యాన్సర్ నేమ్. What? అది ఒక బ్రెడ్ క్యాన్సర్. ఎన్నో స్టేజ్? నేను 5th ఉన్నాను, కానీ అది 4th స్టేజ్. కానీ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నావు? వై ఆర్ యూ సో హ్యాపీ నౌ? ఎందుకంటే దెర్ ఇస్ నో టుమారో టు ఫీల్ దట్. రేపు అనేదే అబద్ధం. రేపు అనేదే లేనప్పుడు ఇంకా భయం ఎందుకు? యా కమన్. రేపు అనేదే అబద్ధం. రేపు అనేదే లేనప్పుడు ఇంకా భయం ఎందుకు? ఎందుకంటే దెర్ ఇస్ నో టుమారో టు ఫీల్ దట్. రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. మా నాన్న చంపేస్తాడేమో. రేపు ఎలాగో మీ నాన్న చంపేస్తాడే, ఈరోజైనా హ్యాపీగా ఉందాం. రేపు ఏం జరుగుతుంది అనేది మన చేతిలో కాదు, ఆయన చేతిలో ఉంటుంది. మొక్కుకో. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. చిన్ను, ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నావు? అందరితో యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఆడుకోవాలి. నాకు భయంగా ఉంటుందమ్మా. లోపల అనుకుంటున్నా కానీ బయటికి చెప్పలేకపోతున్నా. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. శివ, అవతల వాళ్ళు కూడా నీలాంటి మనుషులే కదా. వాళ్ళు ఎప్పటికీ నీతో ఉండరు. అసలు రేపు అనేదే లేదు. గడిచిపోయిన సమయం, గడవాల్సిన సమయం రెండూ మన చేతుల్లో లేవు. ఈ క్షణం ధైర్యంగా ఆనందంగా ఉంటే అయిపోతిగా. రేపు అనేదే ఉండదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడు అర్థం కాదులే. రేపు పెద్దయ్యాక నువ్వే అర్థం చేసుకుంటావు రేపు అనేది అసలు లేదని. ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావనే ధైర్యం. నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళావు కదూ. చిన్ను, నేను నీ పక్కన లేకున్నా నీ లోపల ఉంటా కదా. ఇదిగో ఇక్కడ చేయి పెట్టుకో, నీ హార్ట్ దగ్గర లబ్ధమంటుంది కదా. అది భయపడకు చిన్ను, నేను ఇక్కడే ఉన్నా అని నిన్ను వెన్ను తట్టే శబ్దం. దా, నా ఒడిలో పడుకో. రేపటి రోజు ఉందో లేదో భయమెందుకురా చిన్న ఆపసి నువ్వే నీలో చేరి బలమివ్వాలి నాకన్నా. తప్పటడుగులే వేసినా సరిదిద్దేనురా మీ అమ్మ. ఎవరేమనుకున్నా అనుకున్నా, ఎవరేమంటున్నా అంటున్నా, నీ గుండె చప్పుడురా ఈ అమ్మ. నీ కంటి రెప్పేరా ఈ అమ్మ. నీ గుండె చప్పుడురా ఈ అమ్మ. నీ కంటి రెప్పేరా ఈ అమ్మ. హలో గైస్, నేను మీ సిరి. సో ఈ ఏరియా చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. చాలా గ్రీనరీ, చాలా ఇట్స్ మిస్టీరియస్, ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. యా, ఎలా చెప్పిందే. ఉప్పల్ బాగా లెక్క చెప్పినావు. సో మనం కూడా రేంజ్కి వెళ్తాం అన్నమాట.
సరే పద లోపలికి వెళ్దాం. ఎక్కడికి సిరి పదా పదా అంటున్నావు? మొన్నెవరో ఒక అమ్మాయి ఇలాగే వ్లాగ్ తీసుకుంటూ లోయలో పడి చనిపోయిందంట. నిన్ను చూస్తే నాకు తనే గుర్తుకొస్తుంది. చూసుకుని రాయే. హై బాబోయ్, దా. బాగుంది కదా? హా, చాలా బాగుందే. సచ్ ఎ నైస్ వ్యూ. ఈ ఉడలు చూసావా ఎంత బాగున్నాయో? పోయి ఊగుపో అయితే. అవునే, ఇక్కడ స్లిప్ అయితే ఎక్కడ పడతాం? వార్తల్లో పడతాం. హా? ఎత్తి మాట్లాడు, అట్లా ముద్దు ముఖం వేసుకొని చూస్తావు. హలో. చిన్నప్పుడు మా అమ్మే నాకు అన్నీ అనుకుంది, కానీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి అదే ఫీలింగ్ నేను చూసాక కలిగింది. కానీ నువ్వు కూడా వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు. ప్రతిరోజు అనుకునేదే ఇప్పుడు చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలా చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఆ పిల్లైనా బెటరే, లోయలో పడి చనిపోయింది. వీడేమో నీతో వస్తే అంటే రెండు ఒకటే కదా అని. రేపు ఉందా అనే భయం, రేపు ఉందిగా అనే ధైర్యం, ఈ రెండు అబద్ధాలే. రేపు అనేది ఒక ఆశ, ఆలోచన. అది ఎప్పుడు గొప్పగానే ఉండాలి. అసలు ఉంటుందో లేదో తెలియని రేపటి గురించి భయపడి ఈ రోజుని చంపేయకండి. ఈ క్షణం మీ సొంతం, అంతే. బండి బ్రో పిల్లగాడికి. సిగ్గులేదారా? ఇన్నిసార్లు అడిగే బదులు ఓ బైక్ కొనుక్కోవచ్చుగా, కనీసం పెట్రోల్ కూడా కొట్టలేదు. ఇదేంటే మ్యూజియంలో ఉంది. నాకు ఇలాంటివంటే మస్తు ఇష్టమే. దయ్యాల సినిమా చూసి దయ్యం లెక్క తయారైనావు. నీకు అన్నీ ఇంట్రెస్టే. సర్లే పద పని చూసుకుందాం. మనం పని చేయడం ఏంటి? ఇదా అవుతాలే ఎంత నొక్కినా కూడా. ఇలా కొట్టడమేనే, అదే ఆన్ అవుతుంది. ఇదేంద్రా బూత్ బంగాళా ఉంది, రెనోవేట్ చేస్తున్నారని ఇక్కడ పంపించారు. అసలు రెనోవేట్ చేయాల్సిందే దీన్ని కదరా. గురా అని అంటున్నా. లోపల వేసుకున్న చెడ్డి చినిగిపోయిన బొక్కలున్నది నువ్వు కాబడుతుంది. ఇది కూడా అంతే. రే, నువ్వు నాకు 10,000 ఇవ్వాలనుకుంటా, మర్చిపోయాను అనుకున్నావా? రేపట్లోపు ఇవ్వలేదనుకో నీ కిడ్నీ చెడ్డి రెండే అమ్మపడుతుంటా. అందరినీ వేరే వేరే రూమ్లో ఇరికించారు. మన కర్మ ఇది దొరికింది. అమ్మాయిలు అందంగా ఉంటారని తెలుసు, కానీ మరీ ఇంత కళగా ఉంటారని నిన్ను చూసాక తెలుస్తుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. అబ్బా, నీ హైట్ మ్యాచ్ చేయాలని కింద నడిపిస్తున్నావు. సడన్గా వెహికల్ అని వచ్చి కుదిరితే లైఫ్ లాంగ్ నువ్వే చూసుకోవాలి. ఇప్పటికీ పర్లేదు, మరి రేపు పెళ్ళయ్యాక హోలియా హార్సెస్, నేను ఇంకా ఓకే చెప్పలేదు. సరే, మరి ఎప్పుడు ఓకే చెప్తావు? చూద్దాం. అరరే మొదలాయే గుబులే విడిపోయే చిట్టి పొట్టి మాటలతో కట్టి వేసే నవ్వే పువ్వై నన్ను చేరి తట్టి లేపే పట్టపురాని వేలు పట్టి నడిచేటి వేళాయే వన్నెల తారవలపు చూసి విరిసేటి పూలాయే. వింటున్నా వింటున్నా నీ మాటే వింటున్నా, కంటున్నా కల్లారా నీతో నడిచే జన్మంతా. చూస్తున్నా చూస్తున్నా గుండెల్లో వీస్తున్నా, మనసారా లాలిస్తూ ఇదే నా కథ. ప్రతి మనిషి మారడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే చాలు.
యా రూలింగ్ ఓకే యాక్షన్ రారా రోహిత్ రే ఎప్పుడు రా నువ్వు వచ్చేది మొత్తం అయిపోయిన తర్వాత రా దా చెయ్యి అబ్బా